ఆయన ట్రాప్లో వల్లభనేని వంశీ చిక్కుకున్నాడా? ఆయన ట్రాప్లో చిక్కుకోవడం వల్లే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా? సత్యవర్ధన్ని ఎరగా వేసి ఆయన వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆయన ఎవరు, ఆయన ట్రాప్లో వల్లభనేని వంశీ ఎలా చిక్కుకున్నారు, ఆ ట్రాప్లో చిక్కుకోవడం వల్ల వల్లభనేని వంశీ ఎలా అరెస్ట్ అయ్యారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఓకే సార్, ఆయన ట్రాప్లో వల్లభనేని వంశీ చిక్కుకున్నారని, ఆయన ట్రాప్లో వల్లభనేని వంశీ చిక్కుకోవడం వల్లే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని, సత్యవర్ధన్ని ఎరగా వేసి వల్లభనేని వంశీని ఆయన అరెస్ట్ చేయించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన వలలో వల్లభనేని వంశీ గారు ఎలా చిక్కుకున్నారు, ఏం జరిగింది తెర వెనకంటే ఏం చెప్తారు? ఇది తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడంట. అలాగే మెయిపోయి మెడకు తగిలించుకున్నదనే ఒక సామెత ఉంది. అట్లాగే పొంగి పొంగి పొయ్యిలో పడ్డారన్న సామెత ఉంది. ఈ మూడు సామెతలు కూడా వంశీకి బాగా అప్లై అవుతాయి. ఓకే, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండగా తను వ్యక్తిత్వాన్ని, తను బ్యాక్గ్రౌండ్, తను చరిత్రని మర్చిపోయి ఏం చేయకూడదో అన్నీ చేశాడు. తర్వాత గన్నవరం లాంటి ఒక సమున్నతమైన నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యి ఆయన ఆ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాల. గతంలో ఆ నియోజకవర్గంలో నుంచి పుచ్చలపాటి సుందరయ్య గారు, డాక్టర్ రాయుడు గారు లాంటి ప్రముఖ సిపిఎం నాయకులు ఎన్నికైన నియోజకవర్గం. తర్వాత అక్కడ ఆయనకి రాజకీయ గుర్తింపు దొరికింది, రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. లేకపోతే ఆయన ఎవరు? ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ మీద పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి తప్పు జరిగింది, నేను ఆ పార్టీలో ఉంటాం, నేను తప్పు చేశాను అని యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేసి ఇంత చరిత్ర ఉన్న వంశీని సునాయాసంగా ఓడించాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే వంశీ అనే వ్యక్తి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని ప్రత్యర్థుల మీద బూతు పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఆయన లారీ క్లీనర్ కాదు, కనీసం పశు వైద్య శాస్త్రం చదివినాడు వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక విద్యాధికుడిగానే మనం గమనించాలి. తండ్రి కూడా ఒక ఉపాధ్యాయుడు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు. ఎవరినో చంపి గన్నులు ఆక్రమించిన కుటుంబం నుంచో, బాబాయినైనా చంపిన నా రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకున్న కుటుంబం నుంచో వచ్చిన వ్యక్తి కాదు. వాళ్ళ తండ్రి కూడా రాజకీయ నాయకుడు కాదు. అంటే అంతో మధ్యతరగతి విలువలతో గౌరవభావంతో ఉన్న వ్యక్తి అతను కూడా ఈ వేళల్లో చేరి చాలా అసభ్యమైనటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయనకి ఇద్దరు పెళ్ళిడు వచ్చిన కూతుర్లు కూడా ఉన్నారంటున్నారు. మరి ఆయన భార్య మీద కూడా అటువంటి మాటలే మాట్లాడితే ఆయన పరిస్థితి ఏంటి? ఆ మాటలు పడ్డ తల్లికి బిడ్డ ఉంటే బిడ్డకి ఎంత కసి ఉంటుంది? ఒక ఎవరి తల్లి మీద, వాళ్ళు నా తల్లి మీద కనుక అబండాలు వేస్తే ఒక వ్యక్తి వాడి రాజకీయ ప్రయోజనం కోసం వాడు చచ్చినా పర్వాలేదనే తెంపు నాలో వస్తుంది. చంపేస్తా, ఎందుకంటే అంతకన్నా చేయగలిగింది ఏం లేదు, పోతే పోతా ఉంటాం. అట్లాగే ఇవాళ ఇతను రాజకీయంగా మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని నీ స్థాయిని మర్చిపోయి నువ్వు అసెంబ్లీలో అసలు దేశ చరిత్రలో కూడా ఎవరు మాట్లాడినటువంటి నీచమైన మాటలు మాట్లాడి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని మొహంలో నవ్వు చూడటం కోసం నువ్వు మాట్లాడి ఆ తర్వాత అందరూ గడ్డి పెట్టిన తర్వాత నువ్వు ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తివి, మీ సామాజిక వర్గం ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులు, మీరు అందరినీ ఆదరిస్తారు, వెనకబడిన వర్గాలు కానీ బడుగు వర్గాలకు కానీ చేయూతగా నిలిచే అలాంటి సామాజిక వర్గంలో నుంచి వచ్చిన వ్యక్తివి, ఆఫ్టర్ ఆల్ నీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అంత మాటలు మాట్లాడతావా అన్న తర్వాత కొంతలో కొంత సిగ్గుపడి మొత్తం ఎవడో కూడా వాళ్ళలో కనీసం క్షమాపణ చెప్పలా. భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన మాటలు వాస్తవమే, తప్పే అని ఒప్పుకున్నాడు. కనీసం అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఇతర వ్యక్తులు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కనీసం ఒప్పుకోలే. కానీ అప్పటికే టైం లేట్ అయిపోయింది ఇతను ఒప్పుకునేటప్పటికి కూడా. అది వెంటనే ఒప్పుకోలే. దాని మీద చర్చలు జరిగినాయి రాష్ట్రంలో. తర్వాత
ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇతను గడ్డి పెట్టారు. నువ్వు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చావు, సొంత బంధువులను చంపి రాజకీయ ప్రయోజనాలు పొందిన వ్యక్తుల కుటుంబం కాదు మీది స్వతహాగా ఒక విలువ గల కుటుంబం. తర్వాత నిన్ను తెలుగుదేశం ఎప్పుడైతే నిన్ను అభ్యర్థిగా పెట్టిందో గన్నవరం సభ్యులు శాసనసభ నిన్ను ఆశీర్వదించింది, ప్రజలు ఆశీర్వదించారు. నువ్వు అంత గుర్తింపు పొందిన వ్యక్తులకు చెందిన కుమార్తె భువనేశ్వర్ గారి మీద ఇంత నీచమైన మాటలు మాట్లాడావు అని చెప్పిన మీదట ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నా కూడా ప్రజలు తన్ని క్షమించలా. మొన్న జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిచ్చేశారు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఇతను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మీకు గుర్తుందో లేదో కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి సందర్భంలోనే గన్నవరం కార్యాలయం మీద కూడా తీవ్రమైన దాడి జరిగింది. గన్నవరంలో కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ తెలుగుదేశం కార్యాలయం ఉంది, కార్లు తగలబెట్టారు. ఆ టైంలోనే అక్కడ పరామర్శించడానికి జరిగిన నష్టాన్ని చూడటానికి కార్యకర్తలకి నైతిక ధైర్యం చెప్పడానికి వెళ్ళిన పట్టాభిని కూడా పోలీసులు కిడ్నాప్ చేసి ఆయన్ని చిత్రవదలు పెట్టింది కూడా ఆ సందర్భంలోనే. అయితే అప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్. ఆ దాడి అంతటిని స్వయంగా చూశాడు, దెబ్బలు తిన్నాడు. ఆ వ్యక్తి ఆ రోజున పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఇది అతను కూడా దెబ్బలు తినటం వలన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇతను ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అధికారంలో ఉందనే భ్రమల్లో ఉన్నాడా? అసలు అప్పుడు నుంచి అండర్ గ్రౌండ్లో కూడా ఉన్నాడు. వంశీ చాలా రోజులు అరెస్ట్ అవుతాడు అనుకున్నారు, అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం వెసులుబాటు దొరికింది, నా మీద దృష్టి లేదు కదా అనుకుని సత్యవర్ధన్ని బలవంతం పెట్టి భయపెట్టి తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కేసు కోర్టులో ఈ కేసు నేను పెట్టలేదు, నాకు సంబంధం లేదని ఒక వాంగ్మూలం ఇప్పించాడు. ఇప్పించేటప్పటికి అసలు ఒక రకంగా అతన్ని ఆ విధమైనటువంటి వెసులుబాటు కూడా ఎవరైతే ఈయన తిట్టాడో ఆ పెద్ద నాయకుడే అటువంటి వెసులుబాటు కూడా ఇప్పించాడు అనేది కూడా ఒక అనుమానాలు ఉన్నాయి ఇక్కడ. ట్రాప్ పెట్టారని మళ్ళీ అదే సత్యవర్ధన్ పోలీసులకి వెళ్ళి పట్టమట పోలీసులకి నన్ను బలవంతంగా తీసుకెళ్లి వంశీ నాతో కోర్టులో ఇది ఇప్పించాడు ఒప్పుదల, నేను వాంగ్మూలం ఆ వాంగ్మూలం నాది ఇష్టపూర్వకంగా ఇచ్చింది కాదు అనేసి కేసు పెట్టాడు. కేసు పెట్టేటప్పటికి ఇప్పుడు ఈ విషయం మీద ఎస్సీ ఎస్టీ కేసు రకరకాల సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇప్పుడు కిడ్నాప్ ఇవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లాడు కూడా ఇక్కడ లేడు, అతను కూడా ఎక్కడున్నాడనే తెలియట్లేదు. ఇతను మళ్ళీ కనుక ఇక్కడ ఉంటే కనుక ఏదన్నా మళ్ళీ బయటకు వస్తాయి ఈ విషయాలని అతన్ని ఇప్పుడు వైజాగ్లో వీళ్ళ కస్టడీలోనే ఉంచాడని చెబుతున్నారు. ఇతన్ని ఇక్కడ గచ్చిబౌలిలో మై హోమ్ పూజా అని పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అంత బాగా రిచ్ పీపుల్ ఉండేది. అందులో ఈయనకు ప్రాపర్టీ ఉన్నట్టుంది. ఆ ప్రాపర్టీలో ఉండగానే అంటే ఇతను ఏంటంటే రిలాక్స్ అయిపోయాడు వంశీ. ఇక నేను వెళ్ళిపోయి సత్యవర్ధన్ని ఎస్సీ ఎస్టీ కోర్టులోనే వాంగ్మూలం ఇప్పించేశా కాబట్టి నా మీద దృష్టి లేదనుకున్నాడు. అతను పటమట పోలీసులకి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసిన అంశం అతను తెలియదు. ఒక ట్రాప్ అనుకోవాలి ఇది. ట్రాప్లో అంటే అసలు నిజంగా సత్యవర్ధన్ని ఎరగా వేసి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించినటువంటి ఆయన ఎవరు అంటే ఏం చెప్తారు? ఎవరు అంటే ఇప్పుడు ఇతని మీద ఆ రోజు లోకేష్ గారు కూడా చాలా తీవ్రమైన అగ్ని కురిపించాడు. ఎందుకంటే ఈయన తిట్టింది, ఈయన ఆరోపణలు చేసింది, నీచమైన ఆరోపణలు చేసింది భువనేశ్వర్ గారి మీద. ఏ కొడుకైనా సరే ఎట్ట తట్టుకుంటాడు? ఇంకా లోకేష్ ఇంకా సంస్కారవంతుడు కాబట్టి ఆగాడు. ఇంకొకడైతే అసలు ఈవెన్ పిస్టల్ తీసుకెళ్లి ఇంటి దగ్గర కాల్చినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. అనేకం మనం చూసాం అటువంటి పరువు హత్యలు జరిగిన సందర్భాల్లో. ఇంకా ఆయన ఓర్పు పట్టాడు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంగానే ఎదుర్కోవాలి, ఆధారాలు దొరికినప్పుడే. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దిగమింగాడు కోపాన్ని. అది దిగమింగటం అందరి వల్ల కాదు. ఈవెన్ 66 ఏళ్ళు ఉంటే నేను అటువంటి సందర్భంలో ఉంటే కూడా డెఫినెట్గా నేనే చెప్తున్నా, వెళ్ళిపోయి పిస్టల్ పెట్టి కాల్ చేస్తా. నా తర్వాత ఏం జరిగింది అనేది వేరే విషయం, అది అందులో సందేహం ఏం అక్కర్లా. తీసుకెళ్లి పిస్టల్ కూడా పోలీసుల ముందు పెడతా, అంతే కదండి. తల్లిని ఎత్తిన తర్వాత ఇక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఇప్పుడు అట్లాగే ఆయన కూడా దిగమింగినా కూడా ఎంతో కొంత బాధ ఎవరికైనా ఉంటుంది కదండి. కాబట్టి ఇవాళ ఒక సంస్కారవంతంగానే చేశాడు అనుకోవాలి పరిష్కారాన్ని. తర్వాత ఇవాళ ఎందుకు అతను అరెస్ట్ చేయట్లేదనే ప్రశ్న కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా నలుగుతుంది. ఇవాళ అన్నిటికీ సమాధానం దొరికింది. ఇంకా ఇట్లాంటి వ్యక్తులు ఇప్పుడు కొడాలి నాని కానీ, తర్వాత పేరు నాని కానీ, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, తర్వాత రోజా కానీ, తర్వాత శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ,
ఇష్టారీతిన అసెంబ్లీలో అనేక మంది వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ప్రజల్లో ఉంది. కాకపోతే ఇది కొంత నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా అవుతుందని నేను భావిస్తున్నా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ. మన వీక్షకులకు కూడా నమస్కారం.